ప్రపంచంలోని నటీనటుల కళ ఏదైనా ఉందంటే అది హాలీవుడ్లో నటించడమే. ఇందుకోసం ఎన్నో ప్రణాళికలు, త్యాగాలు చేయాల్సిందే. అన్నింటికి మించి అక్కడ అడుగు పెట్టాలంటే టాలెంట్తో పాటు ప్రతిభ ఉండి ఎన్నో అడ్డంకులను దాటాల్సిందే. అలాంటిది హాలీవుడ్ నుంచి దిగ్గజ దర్శకుడు స్వయంగా వచ్చి పిలిచి తన సినిమాలో ఆఫర్ ఇస్తే ఎవరైనా వద్దంటారా? ఆ సాహసం కూడా ఎవరూ చేయరు. కానీ దివంగత అతిలోక సుందరి శ్రీదేవి ఇలాంటి ఆఫర్ను రిజెక్ట్ చేశారు. ఫిబ్రవరి 24వ తేదీన శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆమె జీవితంలోని కొన్ని విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. అందమే అసూయపడే అందంతో, తన అద్భుతమైన అభినయంతో భారతీయ సినీ పరిశ్రమను మకుటం లేని మహారాణిలా ఏలారు శ్రీదేవి. భారతదేశం గర్వించదగ్గ గొప్ప నటీమణుల్లో ఒకరిగా శ్రీదేవి చరిత్రలో నిలిచిపోయారు. 50 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి అలరించారు. చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలకు తరలిపోయి కోట్లాది మంది అభిమానులను విషాదంలోకి నెట్టారు. ఆమె చనిపోయారంటే ఇప్పటికీ నమ్మలేని పరిస్థితుల్లో అభిమానులున్నారు. ఆగస్టు 13, 1963న తమిళనాడులోని శివకాశి జిల్లా మీనంపట్టిలో జన్మించారు శ్రీదేవి. ఆమె పూర్తి పేరు శ్రీ అమ్మాయంగర్ అయ్యప్పన్. 4 ఏళ్ల వయసులోనే 1967లో తమిళ చిత్రం కందహాన్ కరుణై ద్వారా వెండితెరపై అడుగుపెట్టారు. తన స్క్రీన్ నేమ్ ను శ్రీదేవిగా మార్చుకొని 1976లో మూండ్రు ముడుచు అనే సినిమాలో 13 ఏళ్ల వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత 16 ఏళ్ల వయసు సినిమాతో ఆమె హీరోయిన్ గా తొలి బ్రేక్ అందుకున్నారు. ఆ తర్వాత దాదాపు 4 దశాబ్దాల పాటు భారతీయ చిత్ర పరిశ్రమకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. దక్షిణాదిలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, కమల్ హాసన్, రజనీకాంత్, నాగార్జున, వెంకటేష్ వంటి అగ్రనటుల సరసన నటించి సౌత్ ఇండియన్ ఇండస్ట్రీలో తిరుగులేని నటి అనిపించుకున్న శ్రీదేవి హిందీలో అడుగుపెట్టి అక్కడ కూడా సత్తా చాటారు. హిమ్మత్ వాలా, తోఫా, కర్మ, నాగిన తదితర చిత్రాలతో ఆ తరంలో కుర్రాళ్ల కళల రాకుమారిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రాజేష్ ఖన్నా, జితేంద్ర, ధర్మేంద్ర, అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, మిథున్ చక్రవర్తి వంటి నాటి అగ్రనటుల సరసన నటించారు శ్రీదేవి. హిందీ చిత్ర నిర్మాత బోనీ కపూర్ ని 1996లో పెళ్లి చేసుకున్నారు శ్రీదేవి. ఈ దంపతులకు ఖుషి కపూర్, జాన్వీ కపూర్ సంతానం. వీరి కెరీర్ కోసం ఎంతో కష్టపడిన శ్రీదేవి వీరి ఎదుగుదల చూడకుండానే తిరిగి రాని లోకాలకు తరలిపోయారు. దుబాయ్లో బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24వ తేదీన అక్కడ హోటల్లో ప్రమాదవశాత్తు బాత్ టబ్ లో పడి ప్రాణాలు కోల్పోయారు. ఆమె మరణం భారతీయ చిత్ర పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. కోట్లాది మంది అభిమానుల అశ్రు నయనాలు, ప్రభుత్వ లాంఛనాల మధ్య శ్రీదేవి అంత్యక్రియలు జరిగాయి. శ్రీదేవి తన వృత్తి పట్ల ఎంతో అంకిత భావంతో ఉండేవారని సన్నిహితులు చెబుతున్నారు. 1989లో చాల్బాజ్ మూవీలోని రెయిన్ సాంగ్ ఎంతో పాపులర్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో శ్రీదేవి 103 డిగ్రీల జ్వరంతో బాధపడుతున్నారు. కనీసం నిలబడటానికి కూడా ఓపిక లేకపోయినప్పటికీ తన వల్ల నటీనటుల కాల్షిఫ్ట్ నిర్మాతల డబ్బు వృధా కాకూడదని అంతటి బాధను పంటి బిగువన భరించి చల్లటి నీటిలో డాన్స్ చేస్తూ షూటింగ్ పూర్తి చేశారు. శ్రీదేవిలో మంచి సింగర్ కూడా ఉన్నారు. సాద్మా, చాందిని, గర్జన, క్షణం క్షణం సినిమాలలో పాడారు. భారతీయ చిత్ర పరిశ్రమలో తొలి లేడీ సూపర్ స్టార్ గా క్రేజ్ దక్కించుకున్న శ్రీదేవి హాలీవుడ్ సినిమాలలో ఎందుకు నటించలేదని ఆమె అభిమానులకు సందేహం. అయితే శ్రీదేవికి ఏనాడో హాలీవుడ్ లో నటించే అవకాశం దక్కింది. అది కూడా దిగ్గజ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ డైరెక్షన్ లో. 1993లో స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన జురాసిక్ పార్క్ ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం శ్రీదేవిని స్వయంగా సంప్రదించారంట స్పీల్బర్గ్. అయితే ఆ సమయంలో బిజీగా ఉండడంతో జురాసిక్ పార్క్ లో ఆఫర్ ను తిరస్కరించారట శ్రీదేవి. ఒకవేళ ఆమె కనుక ఆ పాత్ర చేసుంటే హాలీవుడ్ టాప్ రేంజ్ కు వెళ్లేవారనని విశ్లేషకులు చెబుతున్నమాట. ఫిబ్రవరి 24న శ్రీదేవి వర్ధంతి సందర్భంగా ఆ మహానటికి నివాళులర్పిస్తుంది మెట్రో టీవీ.